హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి, దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము. ఏపీకి మరియు తెలంగాణకు వాతావరణ శాఖ అధికారులు వర్ష సూచన అయితే జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారినట్లు వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇది వచ్చే 24 గంటల్లో శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు కదులుతుందని అయితే తెలిపింది. దీని ప్రభావంతో ముఖ్యంగా ఏపీలో చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు, ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, తిరుపతి, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా తెలంగాణలో వికారాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, నల్గొండ, నగర్ కర్నూలు, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో అలాగే హైదరాబాద్లో వర్షాలు కురుస్తాయని, అలాగే గంటకు 40 కిలోమీటర్ల వేగంతో అక్కడక్కడ ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందున వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.